రేయ్, ఇక ఈ ఊళ్ళో మనకి ఎదురే లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క కోరిక, ఆ మంగని నా సొంతం చేసుకోవాలి. అది కూడా త్వరలోనే తీరిపోతుందనా? అదృష్టానికి మీకు ఉన్న కనెక్షన్ అలాంటిది. చెప్పరా, అక్కడ వాతావరణం ఎలా ఉంది? అందరూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారా? లేదయ్యా, ఇక్కడ అర్జున్ దత్త స్వీకారం జరుగుతుంది. బ్రాహ్మణుడొచ్చి పూజ చేస్తున్నాడు. భువనేశ్వరి గారే ధర్మకర్తగా పోటీ చేస్తారంట. ఏమైందన్నా? భువనేశ్వరి నాతోనే ఆటలాడుతోంది. అర్జున్ ప్రసాద్ని దత్తత తీసుకుంటుందంట. పైగా తనే ధర్మకర్తగా పోటీ చేస్తుందంట. అన్నా, ఆవిడ చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఇప్పుడు మనకున్న ఓట్లు వాళ్లకున్న ఓట్లు సమానంగా ఉన్నాయి. తరతరాలుగా వాళ్లే ఆలయ ధర్మకర్తలు. పైగా ఆ గుడికి విరాళాలిచ్చింది వాళ్లే కాబట్టి ఆ పదవి ఆవిడికే దక్కుతుందనా? అలా జరగకూడదు. ధర్మకర్త పదవి నాకే దక్కాలి. మన వాళ్ళని పిలువు. ఇప్పుడే వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపేమని చెప్పు. అలాగేనా? తర్వాత ఆ ఇల్లు అంటించేసి ఫైర్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేయమను. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. అన్నా, గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు? మనాళ్ళందరినీ తీసుకొని ఆ భువనేశ్వరి ఇంటికి వెళ్దాం. అక్కడ జరిగే తంతు అన్యాయం అని గొడవ చేద్దాం. దాంతో కేల్ కథం, దుకాన్ బంద్. సరే, మన వాళ్ళందరినీ రమ్మను. ఇప్పుడే వెళ్దాం. ఓకే అన్నా. గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిశ్రీరసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శూర సంకల్ప ప్రకారేణ మమ అనుకోండి ఇద్దరు కూడా. యజమానస్య శూర సంకల్ప ప్రకారేణ యజమానస్య వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం దత్తత స్వీకరణమహం కరిష్యే. అమ్మా, ఇప్పుడు అబ్బాయి చేతిని మీ చేతిలో పెట్టుకుని ఆ పాలు అందులో పోయండి. పాలతో దత్తత స్వీకరణ జరుగుతుంది. ఓం అమ్మవారి సాక్షిగా మీరు దత్తత తీసుకున్నట్టు అర్థం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కుడి చేతిలో 3 సార్లు పోశాక మీ కుడి చేతిలో పోయించుకోండి దాన్ని. ఇదానీం దత్తత స్వీకరణ ముహూర్త సుముహూర్తోస్తు. సుమం క్షీరోదన్వత్ ప్రదేశే శుచమణివిల సత్సైకతేమౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరసితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినళినగదా శంఖపాదిర్ముకుందః. భూపాదౌ యస్య నాభిః వేదసురశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే మధ్యే.
హలో అమ్మా. బిడ్డా, ఎలక్షన్ అయిపోయిందా? బయలుదేరుతున్నారా? ఇంకా లేదమ్మా. ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. ఏం జరిగినా అన్నీ మన మంచికే అనుకో. ఏమైంది బిడ్డా? ఆ దేవరాజ్ అనేవాడు అర్జున్ బాబు సొంత కొడుకు కాదంటూ హేళన చేశాడు.